శ్రీమాత్రే నమః. ఈవేళ శ్రావణ శుక్రవారం, 3వ శ్రావణ శుక్రవారం అండి. గబగబా అయిపోతున్నాయి ఇట్టే వారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు చాలా చాలా గబగబా అయిపోతున్నట్టున్నాయి నాకు అనిపిస్తున్నాయి. అంటే మా ఇంట్లో పూజ అయితే అమ్మవారిది ఈ విధంగా చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారికి కొంచెం బొబ్బట్లు అయితే చేసి నైవేద్యం పెట్టేశానండి. దేవుడికి ఏదోటి ప్రతి వారం ఏదో ఒకటి చేసి ఇలా నైవేద్యం పెడుతూ ఉంటాను. ఇక్కడ నేను కృష్ణుడి దగ్గర ఫోటో తీయించుకున్నాను. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ ఏరియా అయితే మాత్రం. అసలు ఈ ఏరియా ఎక్కడ అనుకుంటున్నారా? మన రాజమండ్రిలో హైవే దగ్గర అనమాట. మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉందండి. ఎప్పుడుదో చాలా ఫేమస్ పురాతనమైన మహాలక్ష్మి టెంపుల్. ఇవి చిన్నప్పుడు మా పిల్లల్ని అవి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అండి ఇక్కడ. ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత నేను ఈ టెంపుల్కి వెళ్ళాను. లోపల శ్రీచక్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంత ఉన్న శ్రీచక్రం ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదండి, అంత పెద్ద శ్రీచక్రం. నెక్స్ట్ ఇక్కడ గోశాల అన్నీ కూడా చాలా బాగున్నాయి. దత్తాత్రేయుడికి వేరే ఒక టెంపుల్ కూడా ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రాజమండ్రిలో ఎక్కడ కూడా లేదు. గుళ్ళోకి మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు పెద్ద తిమింగలం అయితే ఉంటుంది, పెద్ద చేప నోట్లోంచి వెళ్తాం అన్నమాట. ఆ చేప చాలా రోజుల కింద మా చిన్నప్పుడు మా పిల్లల్ని వాళ్ళు చిన్నప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళం. అప్పుడు టెంపుల్ ఇంత డెవలప్ అవ్వలేదు, ఇప్పుడు చాలా చాలా డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ అమ్మవారి గుడికి ఇక్కడ ఎంతమంది వచ్చారో మీరు దాన్ని బట్టి అసలు గుడి ఎంత బాగా ఉంటుందో అన్నది. ప్రశాంతంగా ఉంటుంది చాలాను. అమ్మవారిని చూశారు కదా ఎంత బాగున్నారు. వెంకటేశ్వర స్వామి, పార్వతీదేవి, వెంకటేశ్వర స్వామి ప్లస్ లక్ష్మీదేవి చాలా చాలా బాగున్నారు. ఇంకా లైన్ అయితే కొంచెం మాకు 20 minutes అయితే పట్టిందండి దర్శనానికి. మనం ఇక్కడ హోమం చేయించడానికి ఇక్కడ చేస్తారట హోమాలు అవి కూడా. ఏదైనా మనం దండం పెట్టుకున్నా గణపతి హోమాలు ఇవి అవి సంథింగ్ అన్నీ ఏదైనా సరే గుడి దగ్గర చేసుకోవచ్చండి. ఇక్కడ దత్తాత్రేయుడిది, స్వామివారిది. ఇంకా లోపల శ్రీచక్రానికి వచ్చిన తర్వాత ఈ శ్రీచక్రం దగ్గర ఈవేళ వరలక్ష్మి వ్రతం పూజలు అవి కూడా లోపల చేసుకుంటున్నారు. ఈ పక్కన లలిత పారాయణం చదువుకుందుకు చాలా పెద్ద అరేంజ్మెంట్ అవి చేశారు. చాలా పీస్ఫుల్గా అనమాట. ఎవరికి వాళ్ళు తోచింది ఒక అమ్మవారిని విగ్రహం పెట్టి అమ్మవారి విగ్రహం దగ్గర చదువుకుంటున్నారండి అందరూ కూడాను. మనం నలుగురితో కలిసి చదువుకుంటే ఏ దేవుడిదైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇంట్లో కూర్చుని బట్టి చదివితే అస్సలు అయితే రాదు. అమ్మవారిని మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల ఈవేళ అమ్మవారి అలంకరణ ఎలా ఉందంటే కలగ పువ్వులతోటి, ఫ్రూట్స్ తోటి నింపేశారండి. అలానే శాకంబరి ఉత్సవాలు కాదండి, శ్రావణ శుక్రవారం ఉత్సవాలు అమ్మవారికి. చాలా చాలా బాగుందండి. అమ్మవారిని చూస్తే అలా ముద్దొచ్చేస్తుంది అనమాట. ఇలా బుగ్గ గిల్లితే అమ్మవారికి కమిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది. ఆ అమ్మ మొహం కళకళలాడిపోతుంది. చూడాలండి మనం, ఇది చెప్తే కాదు చూస్తేనే తెలుస్తుంది నిజంగాను. నేను ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే మాత్రం కొంచెం అలా ఫోటో తీసుకుంటూ ఉంటున్నాను. నెక్స్ట్ చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే మీరు రాజమండ్రి వచ్చారంటే ఇంత శ్రీచక్రం చూడడానికైనా సరే రావాలి రాజమండ్రి. అందులో ప్లస్ ఈ టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత పీస్ఫుల్గా, ఇంత విశాలమైన ప్రదేశంలో ఇంత పెద్ద టెంపుల్. ఎవరి దండాలు వాళ్ళవండి, ఎవరు భక్తులు కోరికలు వాళ్ళవి భగవంతుడికి. ఇక్కడ మాచిపత్రం అంటారు, మాచిపత్రం చెట్టు దగ్గర అయితే మాత్రం ఆవిడ పూజలు అవి చేసి దీపాలు అవి పెట్టి వస్తున్నారు. ఇంక ఈవేళ నేను లాస్ట్ తీసుకుంటున్న సెల్ఫీలు ఇవేనండి. మా అబ్బాయి వాళ్ళతోటి, మా అల్లుడితోటి, మా అమ్మాయి వాళ్ళతోటి వెళ్ళాను. గుడి అయితే చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మీరు వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి మనం గోకవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి 2 kilometers ఉంటుందండి ఈ మహాలక్ష్మి టెంపుల్. చెప్తున్నాను కదండి, చేప నోట్లోంచి వెళ్ళవలసిన ఈ టెంపుల్ నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళండి, ఆ శ్రీచక్రాన్ని ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి.